నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ది ఫిలిం ఐడి ది ఫేక్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంకా ఈ మూవీలో యాక్టర్స్ పేర్లు ఏం తెలియవు. ఇంకా ఈ మూవీ అనేది సైనా ప్లే అనే ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సైనా ప్లే ఓటీటీ sinaplay.com అని కొడితే ఆ స్టార్టింగ్ వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి చూడడమే అందులో. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు బ్యూటీ, భద్రకాళి, టన్నెల్, త్రికాళి, 28 years later తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూస్ అప్లోడ్ చేశాను. ది ఐడి ది ఫేక్ ఇవన్నీ ఒకేసారి అప్లోడ్ చేయడం కోసం అని అనుకున్నాను, అందుకే లేట్గా అప్లోడ్ చేశాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఈ మూవీ అనేది చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఓజీ రివ్యూ కూడా రేపు 7:30 AM చూసి 10:45 to 11:30 AM మధ్యలో రివ్యూ అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూస్ ఎవరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వెళ్ళిపోతే హీరో వచ్చేసి ఒక హీరో వాళ్ళ వైఫ్ ఉంటారు. అందులో హీరోయిన్ వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉంటుంది. అలాంటి సమయంలో హీరో వచ్చేసి ఒక నగ్నమైన ఫోటో చూస్తాడు హీరోయిన్ది. ఇంకా తర్వాత ఏమైంది ఏంటి అది చేసింది ఎవరని ఎలా కనుక్కున్నాడు హీరో అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే నాకైతే సగం 50-50 మస్కా జస్కా బిస్కెట్లా తయారైంది నా పరిస్థితి. ఈ సినిమా అయితే ఫస్ట్ 20 minutes బోరింగ్గా ఉంది, ఆ తర్వాత 20 minutes బాగుంది, ఆ తర్వాత అంతంత మాత్రంగానే ఉంది, తర్వాత 20 minutes ఇక్కడికి ఇంటర్వల్, తర్వాత సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 15 minutes బోరింగ్గా ఉంది, ఆ తర్వాత 15 minutes బాగుంది, ఆ తర్వాత ఒక 10 minutes 15 minutes ఉంది, అక్కడ కొద్దిగా బెటర్గా ఉంది. ఇంకా ఓవరాల్గా కొన్ని సీన్స్ బాగున్నాయి. స్టార్టింగ్ 20 minutes తర్వాత మిడిల్ పోర్షన్ 20 minutes అండ్ లాస్ట్లో 20 minutes ఫస్ట్ హాఫ్లో, ఇంకా సెకండ్ హాఫ్లో మిడిల్ పోర్షన్ అండ్ క్లైమాక్స్లో ఒక 10 minutes ఓవరాల్గా ఇలా ముక్కలుగా కలిపితే యావరేజ్ అనిపించింది నాకు. ఇంక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ వచ్చేసి అందరు యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది. స్టార్టింగ్ VFX ఒకటి చూపించారు. తల్లి కడుపులో ఒక బిడ్డ ఉన్నప్పుడు తల్లి చేసే రియాక్షన్ బట్టి ఉంటుంది. పిల్లోడు యాక్షన్ కూడా కడుపులో అనేది కొద్దిగా భయంకరంగా చూపించారు. ఏడుస్తే భయపడినట్టు పిల్లోడు కడుపులో ఇవి బాగా చూపించారు. గ్రాఫిక్స్ నవ్వుతే నవ్వినట్టు ఇది బాగా చూపించారు గ్రాఫిక్స్ అయితే. ఇంక ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ బాగుంది ప్రతి సీన్కి తగ్గట్టు, అదొకటి బిగ్గెస్ట్ ప్లస్. యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా చాలా స్లోగా ఉంటుంది, కొన్ని చోట్ల బోరింగ్గా, కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇవి మైనస్ పాయింట్స్. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5 అయితే వచ్చి అనిపించింది యావరేజ్ పరంగా. ఇంకంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్. రేపు ఓజీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.